ఇక మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లి ఓటు వేయొచ్చని సూచించింది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇవాళే జరగనుంది. మొదటి విడతలో 189 మండలాల్లోని 4230 నిర్వహించనున్నారు. వీటిలో 396 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో మిగతా 3834 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుష ఓటర్లు, 28,78,159 మంది మహిళా ఓటర్లు, 201 మంది ఇతర ఓటర్లున్నారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి మొత్తం 3,591 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు ఎన్నికల విధుల్లో ఉంటారు. అంతేకాకుండా 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు 3 విడతల పోలింగ్ విధులు 45,086 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 3,461 వెబ్కాస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా మంగళవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని ఆమె తెలిపారు. ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీ కూడా పూర్తయిందని కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుండి కౌంటింగ్ కూడా రేపే మొదలవుతుంది. వీలైతే ఇండైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ఉప సర్పంచ్ కూడా రేపే కంప్లీట్ అయిపోతుంది. మోస్ట్లీ అలాగే ఉంటుంది. ఒకవేళ కాకపోతే ఇంకొక రోజు డేట్ తీసుకొని ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ చేయబడతాయి. మరి ఈ సందర్భంగా 56,19,430 మంది ఓటర్లు నమోదై ఉన్నారు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కోసం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఇప్పటికే పలు కేసులు నమోదు చేశామని లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎన్నికల కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రౌడీ షీటర్లను కూడా ఇప్పటికే బైండ్ ఓవర్ చేశామని, దాదాపు 902 వెపన్స్ డిపాజిట్ చేసుకున్నామని వెల్లడించారు. ఎన్నికల తనిఖీలలో భాగంగా ఇప్పటి వరకు 1,70,57,340 రూపాయల నగదు, 2,84,97,631 రూపాయల విలువ గల మద్యం పట్టుకున్నామని తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు ఆయన తెలిపారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని మహేష్ భగవత్ హెచ్చరించారు. మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కావచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు, వాళ్ళు దాదాపు 8.2 crore వర్త్ క్యాష్, దాంట్లో 1.87 crore క్యాష్, లిక్కర్ 3.30 crore, డ్రగ్స్ 2.23 crore, మెటల్ 2 crore, తర్వాత ఫ్రీబీస్ అని 0.66 crore ఇది సీజ్ చేయడం జరిగింది. టోటల్ అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరు దానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఈ 229 ఎఫ్ఐఆర్స్ మోడల్ కోడ్ కండక్ట్ వయలేషన్ మీద నమోదైనాయి. తర్వాత మా రీకాలింగ్ కానీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూ దాదాపు 1053 ఎన్బిడబ్ల్యూని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఓటర్లు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది.